ఇప్పుడు గంధర్వపురంలో పర్వతీశుడు అనే ఒక వ్యవసాయదారుడు ఉండేవాడు. అతడు గుత్తకు సాగు చేసుకునే పొలం సంగమం నుండి మఠానికి వెళ్లే దారిలో ఉండేది. అతడు నిత్యము మొదట మఠంలో శ్రీ గురుని దర్శించుకొని పొలానికి వెళ్తుండేవాడు. శ్రీ గురుడు మఠం నుండి సంగమానికి వెళ్లేటప్పుడు, తర్వాత మఠానికి తిరిగి వచ్చేటప్పుడు కనిపెట్టుకుని పరుగున పోయి ఎంతో శ్రద్ధాభక్తులతో కొద్ది దూరం నుండి ఆయనకు నమస్కరించుకొని పోతుండేవాడు. కొంతకాలం శ్రీ గురుడు అతనినేమీ పలకరించకుండా అతడి శ్రద్ధాభక్తులను గమనిస్తుండేవారు. ఎంతకాలమైనా అతడేమీ కోరడం లేదని గమనించిన శ్రీగురుడు ఒకరోజు అతడు నమస్కరించగాని, నాయన, నిత్యము నీవింత శ్రద్ధాభక్తులతో మాకు నమస్కరిస్తున్నావే, మా నుండి నీకేమి కావాలో చెప్పు అన్నారు. ఇంతకాలానికి తనకట్టి అవకాశం వచ్చినందుకు పర్వతేశుడు ఎంతో సంతోషించి చేతులు జోడించి, బాబు, నా పొలాన్ని స్వామి వారు ఒక్కసారి చూచి అక్కడ తమ పాదము పెడితే మాకు మేలవుతుందని నా ఆశ అన్నాడు. స్వామి, నాయన, నీ పొలంలో ఏమి పైరు వేశావో అని అడిగాడు. అతడు, అయ్యా, ఈ సంవత్సరం జొన్న వేశాను. రోజు